దొనకొండలో త్రాగునీటి ఎద్దడి బాగా తీవ్రత స్థాయిలో ఉన్నందువల్ల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వీరపునేని వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో తన సొంత నిధులతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడానికై పూనుకోవడం జరిగిందని ఆయన అన్నారు. గరికపాటి వెంకట్ ముందుగా పార్టీ కార్యాలయం వద్దకు చేరుకొని వారితో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం పలువురు నాయకులు శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గరికపాటి వెంకట్ ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా నీరు ప్రధానమైంది. నీరనేది లేకపోవడం వల్ల ప్రజలు వలసలు పోవడం జరుగుతుందని, దొనకొండలో ఉపాధి అవకాశాలు లేకుండా ఉండడం చాలా బాధాకరమని అన్నారు. త్వరలో పార్టీ తరపున శాశ్వత మంచినీరు సప్లై చేయడం కొరకై ఒక ప్రణాళిక సిద్ధంగా ఉన్నామంటూ మరెన్నో విషయాలను హామీ ఇచ్చారు. అదే సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి భారీగా ర్యాలీగా వస్తూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి వారి వ్యాపారాల్లో ఎలా ఉంది పరిస్థితి అంటూ అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దొనకొండలో త్రాగునీరు తీవ్రత స్థాయిలో ఉన్నందున ఈ విధంగా ఎన్ఆర్ఐలు ముందుకు రావడం చాలా సంతోషకరమంటూ ఎండాకాలం దృష్ట్యా రానున్న కాలంలో నీటి ఎద్దడి తీవ్రత స్థాయికి చేరుతుందన్న ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా నీటిని సరఫరా చేయడానికై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు షేక్ సుబానీ ఇంటి వద్ద తొలుత ప్రారంభించి తదుపరి పల్లెలకు దొనకొండ టౌన్కు సరఫరా చేయడానికై నిశ్చయించినట్లు ఈ సందర్భంగా ముందుకొచ్చిన ఎన్ఆర్ఐలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న కాలంలో అవసరమైన మేరకు ఇంకా కొన్ని ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడానికై నిశ్చయించినట్లుగా తెలిపారు.